అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి నిధులు తగ్గించారని అన్నారు. పథకాలకు నిధులు కేటాయించకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం 6 గ్యారంటీల ప్రస్తావనే తీసుకురాలేదని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ప్రజా సమస్యలపై చర్చ జరిగిందనుకుంటున్నారా? ఈ సమావేశాల్లో పూర్తిగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈరోజు కేవలం అప్రోప్రియేషన్ బిల్లుని పాస్ చేసుకోవడానికి ఏదో ఒక రకంగా సభ నడపాలి కాబట్టి నడిపారు తప్ప ఎక్కడ కూడా ఏ సమస్యను డిస్కస్ చేసే అవకాశం ఇవ్వకుండా క్వశ్చన్ అవర్ని ఎత్తేసి, జీరో అవర్ని ఎత్తేసి, సమస్యలు మరి ఏ షార్ట్ డిస్కషన్స్ పెట్టకుండా పూర్తిగా ఈ సభను మరి హైజాక్ చేసి బుల్డోజ్ చేసే ప్రయత్నం జరిగింది. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మరి మీరు ఇచ్చినటువంటి మీరు అనౌన్స్ చేసినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమానికి బడ్జెట్ అలొకేషన్ చేయకుండా మరి ఎస్సీ సంక్షేమానికి నిధులు తగ్గించి, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించి, ఎస్టీ సంక్షేమానికి నిధులు తగ్గించి, మహిళా సంక్షేమానికి 46% నిధులు తగ్గించి, మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్ అలొకేషన్స్ నుంచే ఇప్పుడు తగ్గించినప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఈసారి దేంట్లో కోత విధిస్తారు? ఏ రకంగా ఈ సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపిస్తారని మాత్రం అడుగుతా ఉన్నాను. 6 గ్యారంటీలకు సంబంధించి అవి అమలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయనుకోవచ్చా? అసలు 6 గ్యారంటీలు 420 హామీలకు ఏ ఒక్క రూపాయి అలొకేట్ చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలకు కూడా వీళ్ళు నిధులు తగ్గించారు. వీళ్ళు కొత్తగా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన పక్కన పెట్టండి. మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల నుంచి కూడా నిధులు తగ్గించడం, ఇప్పుడు పెన్షన్స్ కోసం కొత్తగా నిధులు పెట్టలేదు. ఉన్న మరి పెన్షన్స్ కూడా తగ్గిస్తారేమో అని భయం వేస్తూ ఉన్నది. మీరు అలొకేట్ చేసినటువంటి నిధుల్లో కూడా గత సంవత్సరం చాలా మటుకు ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం అలొకేషన్స్నే తగ్గించారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో మరి ఈ గవర్నెన్స్ నడుస్తూ ఉన్నదో మాకు భయం అవుతూ ఉన్నది. ఎందుకనంటే ఒకసారి చూస్తే ఈరోజు చట్టసభల మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం ఉన్నదా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. చట్టసభలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బిల్లులోనే వారు ప్రొవైడ్ చేసినటువంటి మరి బుక్స్ మధ్యలోనే చాలా డిస్క్రిపెన్సీస్, మిస్ మ్యాచెస్ ఉన్నాయి. నేను ఆ విషయాన్ని నిన్న ప్రగతి పద్ధతిలో ఇచ్చినటువంటి అంకెలు కానీ, అదే మాదిరిగా బడ్జెట్లో ఇచ్చినటువంటి అంకెలు కానీ, మరి అవుట్కమ్ బడ్జెట్లో ఇచ్చినటువంటి అంకెలు కానీ ఏది కూడా ఒకదానికొకటి మ్యాచ్ కాకపోవడం, మరి దాని మీద నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేకపోయినారు. మొత్తమే చూసుకోవచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.